సో మిత్రులందరికీ స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో ఫ్రీ CCNA కోర్సులో భాగంగా ఈరోజు మనం డిఫాల్ట్ స్టాటిక్ రౌటింగ్లో ఏం నేర్చుకుంటున్నామంటే హౌ టు కనెక్ట్ అన్ ఎడ్జ్ రౌటర్ టు ఏ సర్వీస్ ప్రొవైడర్ నెట్వర్క్ అండి. సో మీరు కనుక మన ప్రీవియస్ 2 క్లాసులు అబ్జర్వ్ చేస్తుంటే వై డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ ఈస్ రిక్వైర్డ్ అనే దాని గురించి మన మేజర్ కాన్సన్ట్రేషన్ ఉండేయండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే స్టబ్ రౌటర్ ఉన్నప్పుడు దానికి ఏ విధంగా డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ అనేది కాన్ఫిగర్ చేయాలో నేర్చుకున్నాం. సో ఈ రోజు క్లాస్లో మనం ఎగ్జాక్ట్గా మన ఎడ్జ్ రౌటర్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉంటుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాదొక ఎడ్జ్ రౌటర్ అనుకుందాం. సో ఈ ఎడ్జ్ రౌటర్ నుంచి నేను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ రౌటర్కి కనెక్ట్ అవ్వాలి. అక్కడ నుంచి మల్టిపుల్ రౌటర్స్ నుంచి మల్టిపుల్ ఇంటర్నెట్ సర్వీస్కి వెళ్ళి మనం కనెక్ట్ అయ్యి మనకు మన డివైస్లో ఉన్న అంటే మనకు మన నెట్వర్క్లో ఉన్న సిస్టమ్కి మనం కరస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ అనేది రిట్రైవ్ చేసుకోవచ్చు అని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నామండి. సో ఈ రోజు ఎగ్జాక్ట్గా దీన్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనే దాని గురించి చూసుకుందాం. సో మీరు కానీ మన ప్రీవియస్ క్లాసులు కానీ చూడకపోయి ఉంటే లెట్ మీ క్విక్లీ రివైజ్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ అండి. సో ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే స్టాటిక్ రౌట్ అనేది రాస్తాం. ఎప్పుడు రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో ఒక పబ్లిక్ ఇంటర్నెట్లో ఉందనుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ yahoo.com, cisco.com, iampraveenreddy.com అనే ఒక సర్వర్స్ ఉన్నాయనుకుందాం. ఈ సర్వర్స్ అన్ని డిఫరెంట్ నెట్వర్క్స్లో ఉన్నాయనుకుందాం. అంటే మనం స్టాటిక్ రౌట్ జనరల్గా రాసేటప్పుడు ఏ కమాండ్ యూజ్ చేస్తాం? ఐపీ రౌట్. సో ఈ నెట్వర్క్ అనేది సమ్ నెట్వర్క్ ఉంటుంది కదా, ఆ నెట్వర్క్ రాసి దాని సబ్నెట్ మాస్క్ అనేది రాస్తాం. సో అయిన తర్వాత మనకి ఇదే కదా ఇంటర్ఫేస్, అంటే ఈ రౌటర్కి ఇదే కదా నెక్స్ట్ హాప్ ఐడి. సో నెక్స్ట్ హాప్ ఐడి అని మెన్షన్ చేస్తాం. ఇది ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది yahoo.comకి రీచ్ అవ్వడానికి అనుకుందాం, అంతే కదా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను cisco.comకి రీచ్ అవ్వాలనుకో, మళ్ళీ ఐపీ రౌట్ అది ఏ నెట్వర్క్లో ఉంది దాని సబ్నెట్ మాస్క్ ఈ నెక్స్ట్ హాప్ ఐడి అనేది నేను కాన్ఫిగర్ చేయాలి. ఓకే ఫైన్, 1 2 3 4 5 ఉంటే ప్రాబ్లంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి థౌజండ్స్ ఉన్నాయనుకో, థౌజండ్స్ మోర్ దెన్ గ్రేటర్ దెన్ 1000 సర్వీసెస్ ఉంటాయి ఇంటర్నెట్లో. అప్పుడు ఈ 1000 సర్వీసు డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్నప్పుడు వాటిని నేను యాక్సెస్ చేయాలంటే నాకు ఇక్కడ ఏముండాలి? డేటాబేస్ ఉండాలి. ఆ డేటాబేస్నే మనం ఏమని చెప్పుకున్నాం? రౌటింగ్ టేబుల్ అని చెప్పుకున్నాం. అన్లెస్ అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ది రౌటింగ్ table how to reach to these networks, I cannot able to forward packet from my PC to this network. ఎందుకు? నా రౌటర్లో నాకు ఇక్కడ డేటాబేస్లో ఈ పర్టికులర్ రౌట్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇట్లా ప్రతిదానికి నువ్వు రాసుకుంటా పోతే ద డేటాబేస్ విల్ బికమ్ హ్యూజ్, ద ప్రాసెస్ క్యాలిక్యులేషన్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ టఫర్. సో దీనికి సింపుల్గా మనం ఏం చేస్తామంటే, సో ఇది ఎలాగో మనం ఐఎస్పీకి వెళ్ళిపోయినాం అనుకోండి, త్రూ ఐఎస్పీ సమ్హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్. సో వీ డోంట్ నీడ్ వర్రీ అబౌట్ హౌ ఐఎస్పీ ఇస్ కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్. సో మన రిక్వైర్మెంట్ ఏంది? మన ఎడ్జ్ రౌటర్ నుంచి మనం ఐఎస్పీకి కానీ వెళ్ళగలిగితే సో అప్పుడు డైరెక్ట్గా మనం ఐఎస్పీ త్రూ మల్టిపుల్ రౌటర్స్ నుంచి ఇంటర్నెట్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ ఏదైతే అప్లికేషన్ ఉందో దానితో మనం కమ్యూనికేట్ అయ్యి మనకు మన లోకల్ కంప్యూటర్కి రిప్లై అనేది వస్తుంది. ఇన్ని మల్టిపుల్ కమాండ్స్ రాయకుండా, ఇన్ని రౌట్స్ రాయకుండా జస్ట్ నేను ఏం యూజ్ చేస్తాను అంటే డిఫాల్ట్ రౌట్ అని యూజ్ చేస్తాను. ఇది ఏ కేసులో? కనెక్టింగ్ అన్ ఎడ్జ్ రౌటర్ టు ఏ సర్వీస్ ప్రొవైడర్ నెట్వర్క్. సో సింపుల్ ఒకే ఒక కమాండ్ రాస్తాం. ఏమని రాస్తాం? ఐపీ రౌట్. అది ఏ నెట్వర్క్ అయినా అయి ఉండొచ్చు. అంటే దానికి ఏంది? 0.0.0 అంటే ఇది 8888 32-bit బైనరీ నెంబర్. అదేవిధంగా అది ఏ సబ్నెట్ మాస్క్ రిలేట్ అయినా ఉండొచ్చు, రైట్? అంటే ఇక్కడ రాసినాం కదా నెట్వర్క్, అది ఏ నెట్వర్క్ అయినా అంటే ఇది, ఏ సబ్నెట్ మాస్క్ అయినా ఇది. సో నెక్స్ట్ హాప్ ఐడి ఏంది? మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి ఈ ఇంటర్ఫేసే కదా, ఈ ఇంటర్ఫేస్ నెంబర్ కానీ లేదంటే ఇంటర్ఫేస్కి వచ్చిన ఐపీ అడ్రస్ కానీ అసైన్ చేస్తాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒకే ఒక రౌట్ రాసినాం. అంటే ఎప్పుడైతే నా పీసీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ yahoo.comకి కమ్యూనికేట్ అవ్వాలో సో ఫస్ట్ నాకు ఇంటర్ఫేస్ నుంచి రౌటర్లోకి వెళ్తుంది. సో రౌటర్లో ఇంతకుముందు కావాలంటే ప్రతిదానికి డేటాబేస్ రాయాలి స్టాటిక్ రౌట్, ఇప్పుడు అవసరం లే. సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ రౌటింగ్ టేబుల్లో చెక్ చేస్తుంది. రౌటింగ్ టేబుల్లో ఇది ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ 20.1.1.0 నెట్వర్క్లో ఉందనుకుందాం. ఈ రౌటింగ్ టేబుల్ అదేం చెక్ చేస్తుంది అంటే ఈజ్ దేర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ది 20.1.1.0 అంటే నా సిస్టమ్ ఎవరితో కమ్యూనికేట్ అవుతుంది? 20.1.1.0 నెట్వర్క్ సిరీస్లో ఉండే ఒక సిస్టమ్ ఐపీ అడ్రస్ వచ్చి సపోజ్ 20.1.1.1 అనుకుందాం. సో ఈ సర్వర్ ఈ నెట్వర్క్లో ఒక సిస్టమ్కి ఐపీ అడ్రస్ ఇది, ఈ ఐపీ అడ్రస్లో yahoo.com అనే సర్వర్ రన్ అవుతుంది అనుకుందాం. సో నా పీసీలోకి వెళ్ళి నేను వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి సో నేను yahoo.com అని టైప్ చేసినాను అనుకుందాం. సో ఇప్పుడు నాకేం కావాలా? ఈ రౌటర్కి వెళ్ళి ఇటు నుంచి సమ్మో ఇట్లా వెళ్ళి మళ్ళీ మనకి వెనక్కి రిప్లై రావాలి.
అర్థమవుతుందా? సో కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే మన రౌటర్కి వెళ్తుందో ఆ రౌటింగ్ టేబుల్లో మనకు జనరల్గా ఈ నెట్వర్క్ ఉండదు. అప్పుడు ఏం చేస్తుంది, డిస్కార్డ్ చేస్తుంది. అదే కదా రౌటింగ్ టేబుల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను ఈ డిఫాల్ట్ రౌటర్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఈ నెట్వర్క్ ఉందా లేదా చెక్ చేసుకుంటే వెళ్తుంది. ఏమీ లేదనుకో, నువ్వు ఇక్కడ రాసినావు, ఏమని రాసినావు, అది ఏ నెట్వర్క్ అయినా ఏ సబ్నెట్ మాస్క్ అయినా నువ్వు డైరెక్ట్గా ఈ రౌటర్కి పంపించాయి త్రూ దిస్ ఇంటర్ఫేస్. అప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది ప్యాకెట్. అంటే నువ్వు ఇక్కడ 1000 రౌట్స్ రాయాల్సిన అవసరం లేదు నీ ఎడ్జ్ రౌటర్లో. ఇప్పుడు ఇదేం చేస్తుంది, సమ్హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది డిఫరెంట్ రౌటర్. సో ఇట్ విల్ రీచ్ ద ప్యాకెట్ టు ది సర్వర్. అక్కడ నుంచి మనకు రిప్లై వస్తుంది, రైట్? సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేసేది ఏంది, డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ అనేది యూజ్ చేసాం. అర్థమవుతుందా? సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రాక్టికల్ ఎక్స్పర్ట్ తీసుకొని సాల్వ్ చేద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అంతకుముందు క్లాస్లో నేను మీకు ఫ్లోటింగ్ స్టాటిక్ రౌటింగ్ అని చెప్పుంటానంటే, అంటే ఏదో ఒక మెయిన్ పాత్ అనేది ఫెయిల్ అయినప్పుడు ఆ ప్యాకెట్ అనేది ఆల్టర్నేటివ్ పాత్లో ఏ విధంగా పంపించాలి, అది ఎప్పుడు ఓన్లీ మెయిన్ పాత్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫెయిల్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ డిస్టెన్స్లో ఎట్లా పంపించాలి, అంటే బ్యాకప్ రౌట్ అనేది ఎట్లా కాన్ఫిగర్ చేయాలో ఫ్లోటింగ్ రౌటింగ్ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నీకు మల్టిపుల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నప్పుడు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నప్పుడు, సో ఎవరికి ఫస్ట్ పంపించాలి, ఇన్ కేస్ వాళ్ళు ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలో కూడా ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాం. మరి ఎందుకు అబ్బా ఇట్లా కనెక్ట్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 Gbps స్పీడ్ వస్తుంది, అంటే 30 Mbps స్పీడ్ వస్తుంది అనుకుందాం. 7 నుంచి ఓన్లీ 10 Mbps స్పీడ్ అని వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఈ 30 Mbps స్పీడ్కి నువ్వు ప్రైమరీ కనెక్ట్ చేసినావు అనుకో, నీకు స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే నీకు బ్యాకప్ ఏముంది, 10 Mbps ఉంది కదా. సో ఇది ఫెయిల్ అయితే దీనికి కనెక్ట్ అయ్యి నువ్వు 10 Mbpsతో డేటా రిసీవ్ చేసుకుని నీ అప్లికేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం డిఫాల్ట్ స్టాటిక్ రౌటింగ్ యూజ్ చేసుకుని ఏ విధంగా ప్రైమరీ బ్యాకప్ అనేది క్రియేట్ చేస్తామనే దాని గురించి కూడా మనం ఇప్పుడు నేర్చుకుందామండి. సో ఇది ఈ 2 క్లాసెస్ అజెండా అండి. సో ఇది కానీ మీకు అర్థమైతే ఏ సిచ్యువేషన్స్లో అయినా మీరు డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ అనేది కాన్ఫిగర్ చేస్తారండి. సో ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ప్రైవేట్ నెట్వర్క్ ఉంది, రైట్? సో నా ప్రైవేట్ నెట్వర్క్ ఏంది, 192.168.1.0 నెట్వర్క్. సో ఇది ఇంటర్ఫేస్ G0/0 ఉంది. దీనికి ఐపీ అడ్రస్ నేను వచ్చి ఆల్రెడీ 192.168.1.1 ఇచ్చినానండి. సో మన ప్రీవియస్ క్లాస్లో ఇంటర్ఫేస్ ఎందుకు యూజ్ చేస్తాం, దానికి ఐపీ అడ్రస్ ఎందుకు అసైన్ చేయాలి, ఎట్లా అసైన్ చేయాలి, CLIలో ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, GUIలో ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలని క్లియర్గా చెప్పడం జరిగిందండి. సో మీరు ఎక్కడికి వెళ్ళి ఇన్ కేస్ మీకు ఇది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో తెలియకపోతే మన ప్రీవియస్ వీడియోస్ అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు అయిపోయింది కదా. సో దీనికి 1.1 ఇచ్చిన, ఈ సిస్టమ్కి ఐపీ అడ్రస్ 1.10, డిఫాల్ట్ గేట్వే వచ్చి ఇంటర్ఫేస్ది 1.1 ఇచ్చిన, రైట్? సో ఇది ఒకటి. నెక్స్ట్ ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్కి, అంటే ఇది నేనేం కన్సిడర్ చేస్తున్నా అంటే నా ఎడ్జ్ రౌటర్గా కన్సిడర్ చేస్తున్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా నెట్వర్క్ నుంచి మల్టిపుల్ ల్యాన్స్ ఉన్నాయి, అట్లా ఉన్నాయి. ఒక ఫైనల్గా అన్ని లోకల్ ఏరియా నెట్వర్క్స్ వచ్చి స్విచ్ టు స్విచ్ కనెక్ట్ అయ్యి తర్వాత ఈ రౌటర్ కనెక్ట్ అయింది, రైట్? సో ఈ రౌటర్ నుంచి నేను సమ్హౌ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి కనెక్ట్ అయినా, రైట్? సో ISP1కి కనెక్ట్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 Mbps స్పీడ్ లింక్ వస్తుంది అనుకుందాం, ఇక్కడ 10 Mbps స్పీడ్ లింక్ వస్తుందాం. సో ఫస్ట్ డిఫాల్ట్ రౌట్ దీనికి నేర్చుకున్న తర్వాత మళ్ళీ డిఫాల్ట్ కండిషనల్ స్టాటిక్ రౌట్స్ అనేది దీన్ని కనెక్ట్ చేసి నేర్చుకుందామండి. అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఫస్ట్ డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ ISPకి ఫ్రమ్ ఎడ్జ్ రౌటర్ నుంచి ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో నేర్చుకుందాం. అది మనం క్లారిటీ వచ్చిన తర్వాత కండిషనల్ స్టాటిక్ రౌట్స్ అనేవి ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను పబ్లిక్ నెట్వర్క్ తీసుకున్నాను అనుకుందాం, రైట్? సో ఎందుకంటే మనకు రియల్ టైంలో ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఇంటర్నెట్కి రీచ్ కాదు, రైట్? సో మనం ISPకి మనం పర్చేజ్ చేస్తున్నామంటే వారు మన ఇంటర్ఫేస్కి ఒక పబ్లిక్ ఐపీ అనేది అసైన్ చేస్తారు, రైట్? సో నేను 10. సిరీస్ తీసుకున్నాను, అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, నెట్వర్క్ ఏం తీసుకున్నా 10.1.0/24 CIDR తీసుకున్నాను. అంటే 24 నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో. సో దీనికి సబ్నెట్ మాస్క్ ఏమొస్తుంది అంటే 255.255.0/24 కదా, రైట్? అది ఓకే. సో దీనికి ఇంటర్ఫేస్ G0/1కి 1.1 ఇచ్చిన, దీనికి 1.2 ఇచ్చిన, రైట్? సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏమనుకోవాలంటే మనం రియల్ ఇంటర్నెట్ని కాన్ఫిగర్ చేయలేం కాబట్టి, సో ఇక్కడ మల్టిపుల్ రౌటర్స్ ఉన్నాయనుకుందాం జస్ట్ ఫర్ అనాలిసిస్ పర్పస్, రైట్? సో ఇక్కడ మల్టిపుల్ రౌటర్స్ నుంచి అట్లా ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి సో మనకి ఏదో సర్వర్లకి కనెక్ట్ అయినాయి, ఒక్కొక్క డిఫరెంట్ నెట్వర్క్లో ఒక్కొక్క సర్వర్స్ అట్లా ఉన్నాయనుకుందాం, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రౌటర్లోకి వెళ్ళి, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినారంటే ఈ రౌటర్కి ఏం తెలుసుంటుంది, డైరెక్ట్లీ కనెక్టెడ్ ఏమున్నాయి ఈ రౌటర్కి 10.1.1.0 నెట్వర్క్ అంతే కదా. నెక్స్ట్ ఇది 192.168.1.0 నెట్వర్క్ తెలుసు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏమని టైప్ చేస్తున్నా అంటే నా సిస్టంలోకి వెళ్ళి
నా వెబ్ బ్రౌజర్లోకి వెళ్తున్నా. నేను నా వెబ్ బ్రౌజర్ లోపలికి వెళ్ళిన తర్వాత నేనేం టైప్ చేస్తున్నా అంటే ఇక్కడ google.com ఉంది అనుకుందాం. సో దీని IP అడ్రస్ 20.1.1.10 ఉంది అనుకో. సో 20.1.1.10 అని టైప్ చేసినాను అనుకో, ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ నుంచి డిఫాల్ట్ గేట్వేకి వెళ్తుంది. సో దీని రౌటింగ్ టేబుల్లో ఏ నెట్వర్క్కి వెళ్ళడం తెలుసు, 10.1.1.0 192.168.1.0కి వెళ్ళడం మాత్రమే తెలుసు. ఎందుకంటే దాని డేటాబేస్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ మనం కనెక్ట్ అవ్వాలని దేనికి 20.1.1.0 సిరీస్లో ఉన్న ఒక సిస్టమ్ యొక్క IP అడ్రస్, ఈ సిస్టమ్ IP అడ్రస్కి. దీంట్లో డేటాబేస్లో ఉందా దీని గురించి? లేదు. లేకపోతే ఫార్వర్డ్ చేస్తుందా? డిస్కార్డ్ చేస్తుంది. అప్పుడు నువ్వేం రాయాలి? రౌటింగ్ టేబుల్ అనేది నేర్పియాలి. అది నేర్పించడానికి మనం ఏమేమి నేర్చుకున్నాము? స్టాటిక్ రౌటింగ్ అనేది నేర్చుకున్నాం, తర్వాత ఫ్లోటింగ్ స్టాటిక్ రౌటింగ్ అని నేర్చుకున్నాం, తర్వాత ఇప్పుడు డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ అనేది నేర్చుకుంటున్నాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత డైనమిక్ గురించి నేర్చుకున్నాం 1 by 1. అప్పుడే మన కాన్సన్ట్రేషన్ అంటే మనకు కాన్సెప్ట్ అనేది 100% అర్థమవుతుందండి. సో ఇప్పుడు నేను దీనికి రౌటింగ్ టేబుల్ చెప్పాలి. సో దీనికి నేను చేస్తా, సరే ఓకే ఈ నెట్వర్క్కి పోవాలంటే ఇట్లా పోవని చెప్తా. అట్లా 1000 ఉంటే నేను 1000కి చెప్పలేను కదా. సో అప్పుడు నేనేం రాస్తున్నా అని చెప్తున్నా, డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ అనేది రాస్తున్నాను. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏం రాయాలి? సింపుల్ IP రౌట్, అది ఏ నెట్వర్క్ అయినా, అది ఏ సబ్నెట్ మాస్క్ అయినా, అంటే 4 zeros అండి. సో మన నెక్స్ట్ టాప్ ID ఏంది? 10.1.1.2కు ఉండేళ్ళమని చెప్తాం. దట్స్ ఇట్. ఇప్పుడు ఇది 20.E సిరీస్లో ఉండొచ్చు, 30. సిరీస్లో ఉండొచ్చు, 40, 50 వాట్ ఎవర్ ఇట్ మే బీ. డిఫాల్ట్ రౌట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికి పంపించేస్తారు. సో ఇక్కడ ISPలో ఆ డిఫరెంట్ నెట్వర్క్లు ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు కాన్ఫిగర్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఇంటర్నెట్కి వెళ్ళి అక్కడ నుంచి మనకి వెనక్కి రిప్లై వచ్చినప్పుడు మనం ఇక్కడ మళ్ళీ కనెక్ట్ అయ్యి మనకు రిప్లై అనేది వస్తుంది. రైట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే డిఫాల్ట్ రౌట్ అనేది కాన్ఫిగర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంటర్ఫేసెస్ ఇచ్చేసిన అండి. ఫర్ ఎగ్జాంపుల్ G0/0 ఇంటర్ఫేస్, రైట్. ఇది వచ్చి G0/1 ఇంటర్ఫేస్, రైట్. సో దీని మీద క్లిక్ చేసిన అనుకోండి. సో నేను కాన్ఫిగరేషన్ మోడ్లో మీకు చూపిస్తా. సో ఇక్కడ G0/0కి నేను ఏం IP అడ్రస్ ఇచ్చిన, 1.1 ఇచ్చిన. అదేవిధంగా ఇది G0/1 ఉంది కదా. సో ఇది 10.1.1 255.255.0 ఇచ్చినాం, రైట్. సో అదేవిధంగా నేను ఇవన్నీ కాన్ఫిగర్ చేసిన అంటే సిస్టమ్స్కి IP అడ్రస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 1. నెట్వర్క్ కాబట్టి 1.10 IP అడ్రస్ ఇచ్చినాం, రైట్. అదేవిధంగా ఇక్కడ 20. నెట్వర్క్ అనుకుంటున్నా కాబట్టి ఈ సర్వర్కి 20.1.1.10 ఇచ్చిన, ఇక్కడ 20.1.1.20. అట్లా ఇది బ్యాకప్ కోసం ఇది ఒక నెట్వర్క్ క్రియేట్ చేసిన. సో మీకు ఇవన్నీ తెలుసు కదండి. ఇన్ కేస్ మీకు సర్వర్ ఎట్లా తీసుకోవాలో తెలియకపోతే ఇది ఇక్కడ కింద ఎండ్ డివైసెస్ ఉంది కదా, ఇక్కడ సర్వర్ ఉంది కదా, సర్వర్ తీసుకొచ్చి ఇక్కడ ట్రాక్ చేయండి. సో ఇక్కడ ఈ సర్వర్ ఏంటంటే ఇది కూడా ఒక సిస్టమే, కాకపోతే మనకు ఈ సర్వీసెస్ అని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HTTP ఉందా, DHCP V6, TFTP, DNS, NTP సర్వరు, FTP సర్వరు, IoT సర్వర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిని మనం ఎనేబుల్ చేసి నేర్చుకోవచ్చు. అర్థమవుతుందా? సో దానికోసం అది నీకు ఒకసారి చూపిస్తాను, నీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, ఫర్దర్ మీరు నేర్చుకోవచ్చు అండి. సో ఇది అయిపోయింది. సో ఫస్ట్ మన ఇంటెన్షన్ ఏంటంటే 1.10 సిస్టమ్ నుంచి 2.1.1.10 ఎక్కడో ఇంటర్నెట్లో ఉండేదానికి కనెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి సిస్టంలోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి నేనేం టైప్ చేస్తున్నా అంటే ఈ సర్వర్ యొక్క IP అడ్రస్ టైప్ చేసిన. దానికోసం నేను ఈ కమాండ్ టైప్ చేయాలి. సో 20.1.1.10 అని టైప్ చేయాలి, రైట్. సో మనకి ఏమొచ్చింది 1.1.1 నుంచి అంటే ఈ రౌటర్లో యొక్క డిఫాల్ట్ గేట్వే నుంచి మనకి ఏమొచ్చింది, అరే బాబు నాకు కనెక్ట్ కావడానికి ఛాన్స్ లేదు, డెస్టినేషన్ హోటల్ అన్రీచబుల్ అని వచ్చింది. రీజన్ ఏంది, ప్యాకెట్ ఎక్కడికి వెళ్ళినప్పుడు దీని డేటాబేస్లో దీనికి ఎట్లా వెళ్ళాలో తెలియదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు దేనికి నేను డిఫాల్ట్ రౌట్ రాస్తాను, రైట్. సో దానికి మనకి ఏం చేయాలంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి, రైట్. సో ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నామండి, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నా. కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత IP రౌట్, అది ఏ నెట్వర్క్ అయినా నీకు సంబంధం లేదు, రైట్. సో 0.0.0 అది ఏ సబ్నెట్ మాస్క్ అయినా ఓకే. కానీ నెక్స్ట్ టాప్ ID ఏందండి, ఈ రౌటర్కి ఇట్లా వెళ్తేనే కదా రీచ్ అవుతావు, ఇట్లా పోతేమో లోకల్ నెట్వర్క్, ఇట్లా పోతేమో ఇంటర్నెట్. సో దీనికే కదా ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్, దాని IP అడ్రస్ ఏంది, ఎగ్జిట్ పాయింట్. ఇది నెక్స్ట్ టాప్ ID. ఈ రౌటర్కి ఇది ఎగ్జిట్ పాయింట్ ఈ డైరెక్షన్లో, ఈ రౌటర్కి ఇది ఎగ్జిట్ పాయింట్ ఈ డైరెక్షన్లోకి వస్తే ఇది నెక్స్ట్ టాప్ ID ఎగ్జిట్ పాయింట్ అని నేర్చుకున్నాం. సో దీని IP అడ్రస్ ఏంటంటే ఇప్పుడు 10.1.1.2 అయిపోయిందా. సో నీకు స్టిల్ డౌట్ ఉంటే ఎండ్ కొట్టి సో IP రౌట్ స్టాటిక్ అని కొట్టు. సో STAR అంటే ఏంటంటే డిఫాల్ట్ రౌట్ అని చెప్పుకున్నాం కదా, డిఫాల్ట్ స్టాటిక్ రౌట్, రైట్. అది ఏ నెట్వర్క్ అయినా ఏ సబ్నెట్ మాస్క్ అయినా ఇట్లా పంపించమని చెప్తుంది, రైట్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వెళ్ళి
సో పింగ్ కొడదాం, లేదంటే దానికంటే ఇంకొక ఏం చేద్దామంటే డైరెక్ట్గా సిమ్యులేషన్ మోడ్ తీసుకుందాం. సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సరే, ఓకే. సిమ్యులేషన్ మోడ్ కంటే ముందు ఫస్ట్ ఇట్లా చూపిస్తా, ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. సో దానికి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నాకు డిఫాల్ట్ రౌట్ ఉంది కదండి. డిఫాల్ట్ రౌట్ ఉందంటే మీనింగ్ ఏంది? ఇప్పుడు నేను నా ఇక్కడ నుంచి 1.10 సిస్టమ్ నుంచి దీంతో కమ్యూనికేట్ అవ్వాలనుకో, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు దీని రౌటింగ్ టేబుల్లో డిఫాల్ట్ రౌట్ ఇచ్చినావు కదా, ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇది ఎట్లా డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి మనం రౌట్ రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోతే ఇప్పుడు మనం ఏమనుకుంటాం? పింగ్ అనేది సక్సెస్ఫుల్ కావాలనుకుంటాం కదా. చూద్దాం సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా చూద్దాం. ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? అది మన టాస్క్ ఇప్పుడు. సో డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏంది? 20.1.1.10 కదా. సో ఎంటర్ కొట్టిన. సో పింగ్ కొట్టినప్పుడు రైట్, సో మనకు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫైన్. ఫస్ట్ ప్యాకెట్ అనేది బై డిఫాల్ట్ 4 ప్యాకెట్స్ పంపిస్తుందండి. చూద్దాం ఏమవుతుందో. సో యాజ్ పర్ అవర్ డిస్కషన్ ఇప్పుడు ఏమవ్వాలి? ఇది సక్సెస్ఫుల్ కావాలి. ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో అనేది మనం ఇక్కడ చూద్దాం, రైట్? సో సిమ్యులేషన్ మోడ్లో ఉంటే చూపిది కదా, మనకు రియల్ టైం మోడ్లో చూడాలి, రైట్? సో ఇది ఓకే, రైట్? సో రిక్వెస్ట్ టైం అవుట్ వచ్చింది కదా ఫస్ట్ ప్యాకెట్, ఓకే. అట్లా సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్యాకెట్ అనేది కూడా మనకు రిక్వెస్ట్ టైం వస్తుంది. అరే అన్న, నేను డిఫాల్ట్ రౌట్ కూడా రాసినా కదా, మరి ఎందుకు ఫెయిల్ అవుతుంది అబ్బా అంటే, గుర్తుపెట్టుకోండి, ముందుకు వెళ్ళడమే కాదు వెనక్కి రావడం కూడా తెలిసి ఉండాలి. అంటే పద్మవ్యూహంలో అభిమన్యుడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం తెలియకపోతే ఏమవుతుందో మీరు చూసిండ్రు. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్టే. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నీకు ప్రాక్టికల్గా చూపిస్తా. సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళి ఇది సోర్స్ ఇక్కడ క్లిక్ చేసిన, ఇది డెస్టినేషన్ మీద క్లిక్ చేసిన. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళింది, రైట్? ఓకే, ఫైన్. సో మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది? రౌటర్కి వెళ్ళింది. ఈ రౌటర్లో డేటాబేస్ ఉందా? డిఫాల్ట్ రౌటర్ రాసినావా? సో ఇది డైరెక్ట్గా ప్యాకెట్ అనేది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి పంపించింది. ఇది ఎట్లా డైరెక్ట్లీ కనెక్టెడే కాబట్టి మనం రియల్ ఇంటర్నెట్ కాన్ఫిగర్ చేయలేము కాబట్టి సో ఇలా కాన్ఫిగర్ చేసుకున్నాం. సో ఇక్కడికి వెళ్ళింది లోకల్ డేటాబేసే కాబట్టి త్రూ మ్యాక్ అడ్రస్ అది ఏం చేసింది? ప్యాకెట్ డెలివరీ చేసింది. అన్న పోయింది కదా, మళ్ళీ ఎందుకు ఫెయిల్ వచ్చిందంటే ఇప్పుడు నీకు మెయిన్ కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. ఎక్కడికి వచ్చిందా? ఎక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రౌటర్కి వస్తుందా? రౌటర్లో మీకు ఇప్పుడు ఏం తెలిసి ఉండాలి? అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది కదా. ఇక్కడ ఎందుకంటే ఈ రౌటర్ ఈ ప్యాకెట్ అనేది ఎవరికి రిప్లై ఇస్తుంది? 1.10 సిస్టమ్కి. ఈ 1.10 అనే సిస్టమ్ ఎక్కడుంది? 192.168.1.0 నెట్వర్క్లో ఉంది. దీని డేటాబేస్లో ఏముందండి? ఓన్లీ 20 సిరీస్ నెట్వర్క్, 10 సిరీస్ నెట్వర్క్. అర్థమవుతుందా? సో దీంట్లో 1.0 నెట్వర్క్ పోవాలి, దీంట్లో తెలుసా? తెలీదు. తెలియకపోతే ప్యాకెట్ పోతుందా? పోదు. అందుకని ఫెయిల్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐఎస్పీ నుంచి ఏడికి డైరెక్ట్లీ కనెక్టెడ్, కానీ ఐఎస్పీ నుంచి 1.0 నెట్వర్క్కి డైరెక్ట్లీ కనెక్టెడ్ కాదు. సో ఇప్పుడు నువ్వేం రాయాలంటే స్టాటిక్ రౌటో డిఫాల్ట్ రౌటో ఏదో ఒకటి రాయాలి. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే స్టాటిక్ రౌట్ రాయాలి. ఎందుకంటే మనకు ఓన్లీ ఐఎస్పీ నుంచి మన రౌటర్కే కాబట్టి మనం ఏ కమాండ్ యూజ్ చేస్తాం? ఐపీ రౌట్. ఏ నెట్వర్క్ తెలియదు దీనికి? 1.0 నెట్వర్క్ తెలియదు. అంటే 192.1.0. సబ్నెట్ మాస్క్ ఏంది? 255.255.255.0. దాని నెక్స్ట్ ఆప్ ఐడి ఏంది ఈ రౌటర్కి? ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్. అంటే కదా ఇట్లా వస్తేనే కదా ఈ నెట్వర్క్కి వెళ్తుంది. సో దాని ఐపీ అడ్రస్ ఏంది? 10.1.1.1. అర్థమవుతుందా? సో అప్పుడు దీని డేటాబేస్లో 1.0 ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి రిప్లై వచ్చినప్పుడు మనకు ప్యాకెట్ ఇక్కడికి వెళ్తుంది. ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి ప్యాకెట్ అనేది డెలివరీ చేస్తుంది. ఈ పాయింట్ కోసం నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి ఇక్కడ ఫెయిల్డ్ అని వచ్చింది కదా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రియల్ టైం మోడ్లోకి వెళ్ళి ఈ రౌటర్ మీదకి వెళ్ళి సో స్టాటిక్ రౌట్ అనేది కాన్ఫిగర్ చేద్దాం. డిఫాల్ట్ రౌట్ కూడా చేయొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్, రైట్? సో మీరు ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండి, రైట్? సో ఎనేబుల్, లేదంటే మీకు డౌట్ ఉంటే ఫస్టే చెక్ చేసుకోండి. షో ఐపీ రౌట్ స్టాటిక్ అనే కమాండ్ టైప్ చేయండి. ఏ రౌట్ కాన్ఫిగర్ చేయలే, లేదంటే షో ఐపీ రౌట్ అనే కమాండ్ టైప్ చేసిండ్రు అనుకోండి. సో దీనికి ఏమేమి తెలుసు అంట? ఇంతకుముందు ఎందుకు ఫెయిల్ అయిందంటే 10.సిరీస్ 20.సిరీస్ తెలుసు. 1.సిరీస్ గురించి దానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఎక్కువ ఐసీఎంపీ ప్యాకెట్ వచ్చినప్పుడు అది ఇన్ఫర్మేషన్ డెలివరీ చేయలేకపోయింది, రైట్? సో సక్సెస్ అంటే ఏంది? వెళ్ళాలి, కన్ఫర్మేషన్ రావాలి. వెళ్ళినైతే వెళ్ళింది కానీ కన్ఫర్మేషన్ రాలా, అందుకే ఫెయిల్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా? స్టాటిక్ రౌట్ రాస్తున్నా. దేనికి? ఇది 1.0 నెట్వర్క్ తెలియదు కాబట్టి నా ఐఎస్పీ రౌటర్కి 1.0 రాసిన. దాని సబ్నెట్ మాస్క్ ఏందో నాకు తెలవాలి కదా, అది 255.0. దీనికి ఈ రౌటర్కి 1.0కి వెళ్ళాలంటే ఇట్లా వెళ్తేనే కదా వస్తుంది. సో ఇది నెక్స్ట్ ఆప్ ఐడి. దాని ఐపీ అడ్రస్ ఏంది? 10.1.1.0.
1 అయిపోయిందా. సో నీకు డౌట్ ఉంటే ఎండ్ అని టైప్ చేసి షో ఐపీ రౌట్ స్టాటిక్ కమాండ్ అని టైప్ చేయి. చూసినావా 1.0 డేటాబేస్ ఉందా. ఇప్పుడు మళ్ళీ నేను సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళి ఇంతకుముందు ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు చూద్దాం. సో ఇది సర్వర్ రైట్. సో నెక్స్ట్ కొట్టు, వెళ్ళిందా. అక్కడ డేటాబేస్లో డిఫాల్ట్ రౌటర్ రాసినావా, అక్కడికి వెళ్ళిందా. అది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి సో డెలివర్ చేసింది. మళ్ళీ ఇప్పుడు రౌటర్కి వచ్చినప్పుడు రౌటర్లో 1.0 నెట్వర్క్ తెలుసు కాబట్టి ఇది వయా పాత్ కాబట్టి ఇక్కడికి ఫార్వర్డ్ చేస్తారు. ఇంతకుముందు చేయలే, ఎందుకు రౌట్ లేదు కాబట్టి. ఇప్పుడు ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి మనకు ప్యాకెట్ డెలివరీ చేసింది. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినా ఉంటే సక్సెస్ఫుల్ అనేది వచ్చింది. అర్థమవుతుందా. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్. సో జస్ట్ ట్రై టు లెర్న్ ది కాన్సెప్ట్, దట్స్ ఇట్. అయిపోయిందా. సో ఇప్పుడు నేను ఈ సర్వర్లో ఏం క్రియేట్ చేసిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్లోకి వెళ్ళి హెచ్టిటిపి అని ఉంది కదా. సో హెచ్టిటిపిలో నాకు ఈ వెబ్ పేజెస్ ఉన్నాయి. అంటే జస్ట్ మీకు వెబ్ డెవలప్మెంట్ అవి ఐడియా ఉంటే చూడండి. జస్ట్ ఫర్ హెచ్టిటిపి అనేది ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ index.html ఉంది కదా, దీని మీద ఎడిట్ కొట్టండి. సో ఇక్కడ మీరు ఏమన్నా మార్చుకోవాలంటే మార్చుకోండి, జస్ట్ చెక్ చేయడానికి కోసం HTML పేజ్ గురించి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది, ఇది చేంజ్ చేసుకున్నాను అనుకో నేను. జస్ట్ సేవ్ కొట్టండి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీని ఐపీ అడ్రస్ ఏంది 20.1.1.10 కదా google.comది. నా సిస్టంలోకి వెళ్ళి ఇక్కడ వెబ్ బ్రౌజర్ ఉంది కదా, జస్ట్ వెబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. కొద్దిసేపు ఆగండి, వెబ్ బ్రౌజర్ అనేది స్లోగా పనిచేస్తుంది ఎందుకంటే ప్యాకెట్ ట్రేసర్లో. సో వెబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేసినాం అనుకో ఇక్కడ నీకు ఓపెన్ అవుతుంది. సో దీని ఐపీ అడ్రస్ ఏంది 20.1.1.10 ఉంది కదా, 20.1.1.10. అర్థమవుతుందా. చూసినావా. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఫైండ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్. సో ఇలా మీరు డిఎన్ఎస్ సర్వర్ డిఫరెంట్ సర్వర్లు కన్ఫిగర్ చేయాలంటే జస్ట్ సిస్టమ్స్ బదులు నేను సర్వర్లు తీసుకున్నాను. అర్థమవుతుందా. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏది కంప్లీట్ చేసినామండి, డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ ఎడ్జ్ రౌటర్ నుంచి ఐఎస్పీకి ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో, అంటే 1000 రౌట్స్ రాయకుండా, మోర్ దెన్ 1000 రౌట్స్ రాయకుండా ఒక రౌట్ రాస్తే సరిపోతుందని నేర్చుకున్నాం. ఓకే ఫైన్. సో ఇక్కడ నాకేమని చెప్పినా 30 Mbps స్పీడ్తో వస్తుంది అనుకుందాం. సో ఇది ఇన్ కేస్ ఫెయిల్ అయిందంటే మన పరిస్థితి ఏంది, ఏం చేయలేం కదా. మళ్ళీ అది ఆన్ అయ్యేంత వరకు ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి తక్కువ డబ్బులతో 10 Mbps లింక్ స్పీడ్ ఇంకొక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి కొన్నా. అంటే ఇప్పుడు నా రౌటర్ నుంచి దీనికి కనెక్ట్ చేస్తా కదా, బై డిఫాల్ట్ దేనికి ప్రయారిటీ ఇస్తున్నా, నేను దీనికి ఇస్తున్నా. ఎప్పుడైతే ఇది ఫెయిల్ అవుతుందో ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళి ఇంటర్నెట్లో ఉండే సర్వర్లకి త్రూ దిస్ ఐఎస్పీ నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వమని చెప్తున్నాం. అప్పుడు మనం కండిషనల్ స్టాటిక్ రౌట్ అనేది రాయాలి. సో ఇది నీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే నీకు ఫ్లోటిక్ స్టాటిక్ రౌటింగ్ అనేది తెలిసి ఉండాలి బ్రదర్. ఫ్లోటిక్ స్టాటిక్ రౌటింగ్ అని తెలిస్తే ఇది నథింగ్. ఫస్ట్ ఏమని రాస్తావు, ఇట్లా వెళ్ళడానికి ఇక్కడ ఆల్రెడీ ఏమని రాసినావు, ఐపీ రౌట్ ఎనీ నెట్వర్క్ ఎనీ సబ్నెట్ మాస్క్ అని రాసినావా, .4.0. ఇది నెక్స్ట్ ఆప్ ఐడి ఏమి ఇచ్చినావు, 1.2 ఇచ్చినావు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ నేనేమని చెప్పినా ప్రీవియస్ క్లాస్లో 1 అని చెప్పినా. అంటే బై డిఫాల్ట్ ఇది ఎక్కడికి పోతుంది, ఇట్లా వెళ్తుంది. ఏ ప్యాకెట్ వచ్చినా ఈఎస్పీ నుంచి వెళ్తుంది. ఇప్పుడు నేను ఇది ఫెయిల్ అయితే దీనికి రాయమని చెప్తున్నా కదా, దీనికి మళ్ళీ ఐపీ రౌట్ ఇదే కమాండ్ రాసినా అనుకో ఇట్లా పోవాలి కన్ఫ్యూజన్ ఉంటుంది. అప్పుడు నేనేం చేస్తా, కండిషనల్ స్టాటిక్ డిఫాల్ట్ రౌట్ అనేది రాస్తా. అంటే దీనికి ఏమని రాస్తానంటే మళ్ళీ ఇదే రౌటర్లో ఇట్లా పోవడానికి ఐపీ రౌట్, అది ఏ నెట్వర్క్ అయినా కావచ్చు, ఏ సబ్నెట్ మాస్క్ అయినా కావచ్చు. ఎక్కడికి వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలంటే ఇదే కదా నెక్స్ట్ ఆఫ్ ఐడి, ఈ 1.2 కుండి వెళ్ళాలి. కానీ ఇక్కడ నేను అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అనేది ఇది బై డిఫాల్ట్ 1 కాబట్టి 1 కంటే గ్రేటర్ నెంబర్ ఇస్తా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇచ్చినా అనుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఏ దానికైతే అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అనేవి తక్కువ ఉంటుందో దానికి ప్రయారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీనికి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత, 1. సో బై డిఫాల్ట్ ప్యాకెట్ అనేది ఏఎస్పీ నుంచి పోతాయి. ఇప్పుడు మరి ఇది నేను కాన్ఫిగర్ చేసినా కదా 10 అని. దీని యూజ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ లింక్ ఫెయిల్ అవుతుందో అప్పుడు లేదు కాబట్టి నెక్స్ట్ ఇది 100 ఉంది కాబట్టి ఈ 100కి ప్రయారిటీ వస్తుంది. అర్థమవుతుందో, అప్పుడు ఇటు నుంచి వెళ్తుంది. సో నీకు సర్వీస్ అనేది డౌన్ కాదు. ఓకే ఫైన్. ఇక్కడ 10 Mbps ఉంది, మళ్ళీ కొంత సమయం తర్వాత ఈ లింక్ అంటే మళ్ళీ ఆన్ అయింది అనుకుందాం. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే ప్రాబ్లం లేదు. ఇది ఆన్ అవ్వగానే ఏమవుతుందంటే మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ దీని 1 కాబట్టి దీనికి ప్రయారిటీ వెనక్కి వచ్చేస్తుంది, ఇట్లా పోదు. అర్థమవుతుందా. నీకు ఇంకొక డౌట్ రావచ్చు, అరే భయ్ ఇది 2 వాడుకోవచ్చు కదా, 2 కొనానంటే అప్పుడు మనం హెచ్ఎస్ఆర్పి రైట్, ఆ స్టాండ్ బై రౌటింగ్ ప్రోటోకాల్, విఆర్ఆర్పి, జిఎల్బిపి అనే ప్రోటోకాల్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం, అక్కడికి వెళ్ళి చూడండి రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానండి, కండిషనల్ స్టాటిక్ రౌట్ అనేది రాస్తున్నా. సో ఇక్కడ నేను ఇంటర్ఫేస్ ఏం తీసుకున్నా, G0/2, ఈ రౌటర్కి G0/2 తీసుకున్నా. ఇది నేను ఆల్రెడీ ఐపీ అడ్రస్లు అనేది ముందే ఇచ్చేసిన అండి
రైట్. సో G0/2 G0/2 రైట్. సో నీకు స్టిల్ డౌట్ ఉంటే రౌటర్ మీద క్లిక్ చేసినాను అనుకో, ఇక్కడ G0/2 ఉంది కదా. సో మీరు IP అడ్రస్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? 15.1.1 దీనికి ఇస్తున్నా. రైట్. సో ఇది నేను ఆన్ చేసి పెట్టిన. రైట్. నువ్వేమని రాసావు? ఇంటర్ఫేస్ G0/2 IP అడ్రస్ 15.1.1.1.1 255.255.255.0 నో షట్ డౌన్. సింపుల్. ఈ రౌటర్కి వచ్చి ఇంటర్ఫేస్ G0/2 IP అడ్రస్ వచ్చి 15.1.1.2 నెక్స్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చి 255.255.255.0 రైట్. నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతుంది. రైట్. సో ఇప్పుడు నేను దేనికి రాస్తున్నా? దీనికి ఆల్రెడీ మనకి స్టాటిక్ రౌట్ ఉంది అంతే కదా. సో ఇప్పుడు నేను కమాండ్ టైప్ చేసిన అనుకో, ఏంది? సో IP రౌట్ స్టాటిక్ టైప్ చేసిన అనుకో, నాకు ఇది ఉంది డిఫాల్ట్ స్టాటిక్ రౌట్. YI ఎట్లా ఉంది? 10.1.1.2 ఇట్లా ఉంది. నేను ఇంకొక రౌటర్ రాస్తున్నా. ఎప్పుడు అది ప్రైమరీ ISP కనుక ఫెయిల్ అయ్యిందంటే అప్పుడు నేనేం చేస్తున్నా, నా సెకండరీ ISP నుంచి నేను సర్వీసెస్ తెచ్చుకుంటా అన్నట్టు మీనింగ్. సో దానికి నేనేం రాస్తా? కాన్ఫిగర్ టెర్మినల్. సో IP రౌటే కదా అది కూడా. అది ఏ నెట్వర్క్ అయినా ఏ సబ్నెట్ మాస్క్ అయినా ISPకి బొమ్మని చెప్తున్నావు కదా. ఓకే. కానీ దీనికి నెక్స్ట్ యాప్ ID ఏందో ఇటు చూడు బ్రదర్. నెక్స్ట్ యాప్ ID ఏంటంటే ఇక్కడ 15.1.1.2 అంతే కదా. ఈ రౌటర్ నుంచి ఎక్కడికి వెళ్తేనే కదా. సో 15.1.1.2 అయిపోయిందా? ఇట్లా రాస్తే తప్పు. దీనికి మళ్ళీ నువ్వేం చేయాలి? సో డిలీట్ చేయాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ మనం నో అనే కమాండ్ టైప్ చేయండి. నో అనే కమాండ్ టైప్ చేస్తే మీకు ఆ స్టాటిక్ రౌట్ అనేది ఉండదు. రైట్. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే IP రౌట్ అని రాసిన తర్వాత రైట్. సో ఇక్కడ నువ్వు షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ అనే ఆప్షన్ పట్టుకో నీకు తెలియకపోతే. సో షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ అనేది పట్టుకో. సో షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ ఆప్షన్ కానీ నువ్వు పట్టుకుంటే నీకు ఇక్కడ వచ్చింది ఏమని వచ్చింది? డిస్టెన్స్ మెట్రిక్ ఫర్ దిస్ రౌట్. అది బై డిఫాల్ట్ ఇది 1. సో దీనికి నేనేమి ఇస్తున్నాను? నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఇచ్చిన అనుకుందాం. అయిపోయిందా? సో నేను ఇప్పుడు ఎగ్జిట్ కొట్టి సో IP రౌట్ స్టాటిక్ అనే కమాండ్ టైప్ చేసిన అనుకో, చూడండి. సో ఇది 100ది చూపిస్తలేదు కదా, నాకు అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 1 అనేది చూపిస్తుంది. రైట్. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే నేను దీనికేమో డిఫాల్ట్ రౌట్ రాసిన. రైట్. సో ఎట్లా పోవాలని రాసిన? 15.1.1.2 కుండా పోవాలని రాసిన. దానికి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చినా 100 ఇచ్చిన. దానికంటే ముందు ఇక్కడ డిఫాల్ట్ రౌట్ రాసి నువ్వు ఇచ్చిన ఇకపోయిన అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 1. సో ప్రయారిటీ ఏమని చెప్పినా ఎవరికైతే లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళకి హై ప్రయారిటీ అని చెప్పినాం. అందుకనే నువ్వు ఇది రాసినా కానీ నీకు ఇది ఓన్లీ వయా 1.1.2 పాత్ మాత్రమే చూపిస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు 2 రౌట్లు రాసినావు, కండిషనల్ డిఫాల్ట్ రౌట్ రాసినావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక నా సిస్టమ్ ఉంది కదా. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి సో పింగ్ కమాండ్ టైప్ చేద్దాం. ఎవరికి పింగ్ కమాండ్ టైప్ చేద్దాం? రైట్. సో పింగ్ కమాండ్ ఎవరికి టైప్ చేద్దాం? ఈ 20.1.1.10కి టైప్ చేద్దాం. రైట్. సో రిప్లై వస్తుందా? రిప్లై అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? బై డిఫాల్ట్ ప్రయారిటీ దీనికే కాబట్టి ఇట్లా వెళ్ళింది. అదేవిధంగా నేను అది కాకుండా సపోజ్ మనకి ఇట్లా కూడా కనెక్షన్ ఉంది, డిఫాల్ట్ రౌట్ ఉంది కదా. సో దీనికి ట్రై చేద్దాం 30.1.1.10కి. రైట్. సో 30.1.1.10కి ట్రై చేద్దాం. సో రిప్లై వస్తుందా అంటే మనకు రాదు. ఎందుకు రాదంటే చూపిస్తాం. సో సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళి ఇది సోర్స్ అనుకో, ఇది డెస్టినేషన్ అనుకో. ఫస్ట్ ప్యాకెట్ ఎక్కడికి వెళ్తుంది? రౌటర్కి వెళ్తుంది. రౌటర్లో డిఫాల్ట్ రౌట్ ఏమని రాసినావు? ప్రయారిటీ దీనికి కాబట్టి ఇట్లా పోతుంది. దీనికి ఏమన్నా తెలుసా ఇట్లకి పోవాలని? తెలియదు కాబట్టి మనకేమొస్తుంది? ఫెయిల్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. రైట్. సో బట్ ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది? ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయింది అనుకుందాం. అంటే ఈ ఇంటర్ఫేస్ G0/1 ఉంది కదా, ఈ G0/1 అనే ఇంటర్ఫేస్ ఉంది కదా, దీన్ని నేను ఆఫ్ చేసిన అనుకో, అంటే షట్ డౌన్ చేసిన అనుకుందాం. లేదంటే కమాండ్ లైన్లో ఎట్లా రాసుకోవచ్చు? CLI ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ G0/1 షట్ డౌన్ అని రాసుకో. ఇప్పుడు చూడు, నీకు ఇంతకుముందు ఫెయిల్ వచ్చింది కదా. అంటే ఇక్కడ నువ్వు ఇంతకుముందు ఏంది కమాండ్ ప్రాంప్ట్లో రాస్తే నీకేమొచ్చింది? 30.1.10కి ఫెయిల్ వచ్చింది కదా. మళ్ళీ అదే ఇప్పుడు నువ్వు ట్రై చేయి, ఏమొస్తుందో చూద్దాం. ఫెయిల్ వస్తుందా సక్సెస్ వస్తుందో చూద్దాం. ఎందుకు ఫెయిల్ అయిందో కూడా నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. సో రిక్వెస్ట్ టైం అవుట్ ఉంది, ఇది రిక్వెస్ట్ టైం అవుట్ ఉంది, మళ్ళీ రిక్వెస్ట్ టైం అవుట్, అట్లా 4 times రిక్వెస్ట్ టైం అవుట్ అవుతాయి. సో ఎందుకు ఇలా అబ్జర్వ్ అయిందో, ఎందుకు ఇలా వచ్చిందో ఒకసారి వీడియో పాజ్ చేసి చెక్ చేయండి. రైట్. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను మీకు? ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఇది తీసుకోవాలని చెప్పాను కదా. తీసుకుంటే నాకు ఆన్సర్ రావాలి కదా. ఎందుకు రాలేదంటే చూద్దాం. ఒకవేళ ఇది తీసుకుందో లేదో CLIలోకి వెళ్ళి
ఇంతకు ముందు ఏముండే చూడు, షో ఐపీ రౌట్ అని కొడితే వయా 10.1.1.2 అంటే ఇట్లా పోవాలని చెప్పినాం. ఇది లింక్ ఫెయిల్ అయింది. నువ్వు ఆటోమేటిక్గా ఇట్లా పోవాలని చెప్పావు కదా, కండిషనల్ స్టాటిక్ రౌట్ రాసినావు కదా. సో ఇప్పుడు నీకు స్టిల్ డౌట్ ఉంటే మళ్ళీ అదే కమెంట్ టైప్ చేద్దాం. సో ఐపీ రౌట్ స్టాటిక్ అనే కమెంట్ టైప్ చేద్దాం. సో టైప్ చేసి ఇప్పుడు ఏమొచ్చింది, 15.1.1.2 కుండా పోమని చెప్పింది కదా. అయితే పోతుంది కదా, పోయినా మళ్ళీ ఎందుకు మనకు సక్సెస్ కాలేదంటే మళ్ళీ నీకు అర్థం కావాల్సిన పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది. అది ఏంటంటే ఇప్పుడు చూడు, ఏ నుంచి ఏడికి పంపిస్తున్నాం, వెళ్ళిందా రౌటర్కి వెళ్ళిందా. రౌటర్లు ఇప్పుడు డిఫాల్ట్ రౌట్ ఏంది, ఆటోమేటిక్గా ఇది ఫెయిల్ అయితే ఇది తీసుకుంటుందా, వచ్చింది. ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు. డెలివరీ అయిందా ప్యాకెట్, ఓకే. మనకు ఇది సక్సెస్ఫుల్ అని ఎప్పుడు తెలుస్తుంది, బ్యాక్ వస్తేనే కదా రిప్లై. సో అది రిప్లై పంపిస్తుంది iampraveenreddy.com నుంచి. ఇక్కడికి వచ్చిందా, ఇప్పుడు రా. ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఈ రౌటర్లో 1.0 నెట్వర్క్ లేదు. ఇంతకుముందు సేమే, ముందుకు వెళ్తుంది కానీ వెనక్కి రావడానికి తెలియదు. అప్పుడు నువ్వేం చేయాలి, ఇక్కడ స్టాటిక్ రౌటర్ రాయాలి. డిఫాల్ట్ రౌట్ కూడా రాసుకో, బట్ స్టాటిక్ రౌటర్ ఈజ్ రికమెండెడ్. రైట్, అర్థమవుతుందా. సో ఇలా నేర్చుకున్నప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏ సిచ్యువేషన్లో ఏం వాడాలో కూడా మీకు తెలుస్తుంది. అర్థమవుతుందా. రైట్, ఎనేబుల్. సో కాన్ఫిగర్ టెర్మినల్. సో ఐపీ రౌటర్ వస్తున్నాను నేను స్టాటిక్. సో ఏ నెట్వర్క్ తెలియదు దీనికి, 1.0 నెట్వర్క్ తెలియదు. ISP2 కండి, 255.255.0. సో దీనికి నెక్స్ట్ హాప్ ఐడి ఏందండి, ఇట్లా వెళ్తేనే కదా 1.0 రీచ్ అవుతుంది. ఇది ఎగ్జిట్ ఎంట్రీ, ఇది ఎగ్జిట్ పాయింట్. దీని ఐపీ అడ్రస్ ఏంది 15.1.1.1. అర్థమవుతుందా. అది నేను ఇక్కడ ఇస్తున్నాను 1.1.1.1 అయిపోయిందా. ఇప్పుడు దీనికి రౌట్ తెలుసు. రైట్, సో రౌట్ తెలుసు కాబట్టి ఏమవుతుంది, నేను సిమ్యులేషన్ మోడ్ ఇంతకుముందు ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు చూద్దాం పరిస్థితి ఏందనేది. రైట్, సో అది బ్యాకప్ తీసుకుంటుంది ఎందుకంటే ప్రైమరీ ఫెయిల్ అయింది కాబట్టి. వచ్చిందా, మళ్ళీ ఇప్పుడు రౌటర్కి వచ్చిందా, రౌటర్లో డేటాబేస్ ఉందా. సో రిప్లై వచ్చి మనకు వచ్చింది, సక్సెస్ఫుల్ వచ్చిందా. ఇది గుర్తుపెట్టుకో. ఇంతకుముందు ఈ నుంచి ఎడికి పింగ్ అయింది కదా, ఇప్పుడు ఈ నుంచి ఎడికి పింగ్ కాదు ఎందుకంటే కనెక్షన్ అనేది డౌన్ అయింది. నేను ఎప్పుడైతే ఇప్పుడు మళ్ళీ చూడండి కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇది G0/1 కదా, ఈ G0/1 ఆన్ చేసినానంటే అంటే నో షట్ డౌన్ కమాండ్ అనేది ఎప్పుడైతే ఇష్యూ చేస్తానో నేను, సో రియల్ టైం మోడ్లోకి వచ్చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేసిన, ఇంతకుముందు 30.1.1.10 ఉంది కదా. రైట్, సో 30.1.1.10 ఉంది కదా. సో ఇంతకుముందు మనకు సక్సెస్ అయింది కదా. ఇప్పుడు చూద్దాం ఏడికి సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళి ఈ ఏడు నుంచి ఏడికి తీసుకున్నాం కదా ఇంతకుముందు. ఇప్పుడు చూద్దాం సక్సెస్ ఫెయిల్యూర్. ఇంతకుముందు సక్సెస్ అయింది కదా, ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతుందో చెప్తావా. ఇది డిఫాల్ట్ రౌట్ ఎందుకంటే ఈ లింక్కి రీఎనేబుల్ అయింది కాబట్టి. సో బై డిఫాల్ట్కి ఎట్లా పోతుంది, ఇట్లానే పోతుంది. దీనికి కనెక్షన్ లేదు కదా, సో ఫెయిల్డ్ అనేది వస్తుంది. అర్థమవుతుందా మిత్రమా. సో దిస్ ఈజ్ ద థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందేమో CLIలోకి వెళ్ళినప్పుడు నువ్వు నీకు వయాపాత్ ఏముంది, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 100, ఎప్పుడు ఇది ఫెయిల్ అయినప్పుడు. కానీ ఇప్పుడు నువ్వు చెక్ చేసినావంటే సో ఐపీ రౌట్ స్టాటిక్ అని టైప్ చేసినావంటే ఇప్పుడు వయాపాత్ వచ్చి 1.2 ఇది, ఎందుకంటే ఇది డిఫాల్ట్. అర్థమవుతుందా, అందుకు ఫెయిల్ అవుతుంది. రైట్, సో ఇదండి కాన్సెప్ట్. సో డిఫాల్ట్ స్టాటిక్ రౌటింగ్ గురించి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ వాటి గురించి నేర్చుకుందామండి. సో ప్లీజ్ మీకు కన్నా వీడియో నేర్చుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటే దయచేసి లైక్ కామెంట్ అయితే చేయండి. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.